నీల్ 6 గంటలు అయిపోయిందా? లేదు, ఇంకా 5:30 అయింది అంతే. నీకు టైం చూడడం రావడం చాలా మంచిదైంది. అయితే నువ్వు కూడా నేర్చుకో. కుక్కు టీవీ కిడ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకో. और एवरीडे कुछ नया सीखो। గుడియా వాళ్ల కుటుంబం మధ్యప్రదేశ్లోని ఒక ఊర్లో ఉండేవారు. గుడియా, ఓ గుడియా, ఏమైందమ్మా? బీర్బూర్ వాళ్ళ అబ్బాయి నీతో పెళ్లి ఒప్పుకున్నాడు. అంతా ఆ దేవుడు దయ. ఎలాగో నీకు పెళ్లి కుదిరింది. 13 సంబంధాల తర్వాత వచ్చిన 14వ సంబంధం ఇది. నేను చనిపోయే లోపల ఇన్నాళ్లకి నా కళ్లతో నీ పెళ్లి చూడబోతున్నాను. గుడియా కూడా తనకి పెళ్లి కుదిరిందని చాలా సంతోషపడుతుంది. తనకి పెళ్లి కుదిరిందని ఫ్రెండ్స్కి చెప్పడానికి గుడియా బయటికి వెళ్తుంది. 3వ తేదీన నన్ను పెళ్లి కూతుర్ని చేస్తారు. మీరు తప్పకుండా రావాలి, సరేనా? ఇక నువ్వు మమ్మల్ని మర్చిపోతావులే. ఇప్పటికే నీకు మీ ఆయన కల్లో కూడా రావడం మొదలుపెట్టి ఉంటాడు. లేదు, ఇప్పటి వరకైతే రాలేదు. ఈ రోజు రాత్రి నుండి వస్తారనుకుంటాను. చాలా మంది కుర్రాళ్ళు మొద్దులుంటారు. పెళ్లి తర్వాత మగవాళ్ళు పూర్తిగా మారిపోతారు. అందుకే నా మాట విని పెళ్లికి ముందే నువ్వు మీ ఆయన్ని 2-3 సార్లు కలిసి మాట్లాడు. అప్పుడు ఒకరినొకరు బాగా తెలుసుకుంటారు. నేను నాకు కాబోయే భర్తతో ఫోన్ చేసి మాట్లాడాలనుకుంటున్నాను. సిటీలో అందరి దగ్గర మొబైల్ ఫోన్లు ఉంటాయి కదా, కానీ మా ఊళ్ళో మాత్రం ఒకే ఒక పబ్లిక్ ఫోన్ ఉంది. ఆ పబ్లిక్ ఫోన్ బబ్లు అందరి మాటల్ని సీక్రెట్గా వింటాడు. డబ్బుల కోసం బ్లాక్మెయిల్ కూడా చేస్తాడు. అందుకని నువ్వు ఆ పబ్లిక్ ఫోన్ నుంచి అస్సలు మాట్లాడొద్దు. ఒకవేళ నువ్వు డబ్బులు కానీ అరేంజ్ చేసుకోగలిగితే నేను మా అన్నయ్యతో చెప్పి నీకోసం సిటీ నుంచి ఒక మొబైల్ తెప్పిస్తాను. గుడియా తన అన్నయ్య గల్లాలో నుండి కొంత డబ్బులు తీసుకుంటుంది. తన ఫ్రెండ్స్కి ఇచ్చి మొబైల్ ఫోన్ తెప్పించుకుంటుంది. రహస్యంగా తనకి కాబోయే భర్తతో రోజంతా మాట్లాడుతూ ఉంటుంది. ఒకరోజు గుడియాతో ఆమె తల్లి ఇలా అంటుంది. గుడియా, పూరీ చేసేందుకు పొయ్యి మీద కళాయి పెట్టాను. కాస్త చూస్తూ ఉండమ్మా. నేను మార్కెట్కి వెళ్లి కొన్ని సరుకులు తీసుకొస్తాను. గుడియా కడాయి ముందు కూర్చుంటుంది. కాని ఆమె ధ్యాసంతా ఫోన్లో మాట్లాడ్డం మీదే ఉంటుంది. అనుకోకుండా గుడియా చెయ్యి గరిటెకి తగులుతుంది. దాంతో కడాయిలో నుండి గరిటె కింద పడుతుంది. గుడియా ముఖం మీద వేడి వేడి నూనె చుక్కలు పడతాయి. ఆమె ముఖం నిండా బొబ్బలు వచ్చేస్తాయి. ఈ విషయం ఊళ్ళో అందరికీ, ఆ తర్వాత అబ్బాయి వాళ్లకి కూడా తెలిసిపోతుంది. అబ్బాయి తండ్రి వచ్చి గుడియాని చూసి పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేస్తాడు. నా ముఖం మీద కొన్ని మచ్చలయ్యాయని నన్నిప్పుడు పెళ్లి చేసుకోనంటావా? నా ఫ్రెండ్స్కి చాలా అందమైన భార్యలున్నారు. నిన్ను వాళ్ళింటికి తీసుకెళ్తే వాళ్ళందరూ నిన్ను చూసి నవ్వుతారు. నిన్ను నేను పెళ్లి చేసుకోలేను. అది చెప్పి ఆ అబ్బాయి ఫోన్ కట్ చేస్తాడు. గుడియా చాలాసార్లు ఫోన్ చేస్తుంది. కాని ఆ అబ్బాయి మాత్రం ఫోన్ రిసీవ్ చేసుకోడు. ఈ లోకంలో నిజమైన ప్రేమకి విలువే లేదా? ఓహో, వీళ్ళు తనకి అందమైన భార్య ఉండాలని అందుకే కోరుకుంటారనుకుంటాను. అందరి ముందు వాళ్ళ గొప్పలు చెప్పుకోవడానికే. నిరాశతో ఉన్న గుడియా నదిలో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్తుంది. ఆమె నదిలోకి దూకబోతూ ఉండగా వెనుక నుండి మరో యువతి ఆమెను ఆపుతుంది. నీకు స్విమ్మింగ్ వచ్చా, లేదంటే చనిపోవడానికి దూకుతున్నావా? నాకు స్విమ్మింగ్ రాదు. ఈ లోకం నుండి వెళ్ళిపోయేందుకు దూకుతున్నానంతే. ఆ యువతి గుడియా గురించి మొత్తం తెలుసుకుంటుంది. అన్నట్టు మీరు పెళ్లి కూతురు డ్రెస్ ఎందుకు వేసుకున్నారు? నాతో పద, ఇంటికెళ్ళాక చెప్తాను. ఆ యువతి గుడియాని తన ఇంటికి తీసుకువెళ్తుంది. దాదాపు 15 ఏళ్ల క్రితం నాకు కూడా సరిగ్గా నీలాంటి సమస్య వచ్చింది. నా ముఖం కాలిపోయింది. అబ్బాయి వాళ్ళు నన్ను పెళ్లి చేసుకోనని చెప్పారు. నేను కూడా నిరాశతో నీలాగనే ఈ లోకం విడిచి వెళ్లేందుకు వెళ్తున్నాను. అప్పుడు నాకు ఒక పెద్దమ్మ కనిపించి మాయా పసుపు ఇచ్చింది. మాయా పసుపా? అవును, కొద్దిగా దీన్ని పెట్టుకుని చూడు. దీన్ని పెట్టుకోగానే నీ ముఖం పైన ఉన్న మచ్చలన్నీ మాయమైపోతాయి. గుడియా తన ముఖానికి
ఆ మాయా పసుపుని పూసుకుంటుంది. ఒక్కసారిగా ఆమె ముఖం మునుపటి కన్నా అందంగా తయారవుతుంది. మీ ముఖం బాగయ్యాక అప్పుడు మీ పెళ్లి జరిగిందా? లేదు, నేను పెళ్లి చేసుకోలేదు. ఒంటరిగానే జీవితం గడపడం మంచిదని అనిపించింది. గుడియా తిరిగి తన ఊరికి చేరుకున్నాక ఊరివాళ్లు ఆమెను చూసి ఆశ్చర్యపోతారు. గుడియా పెళ్లి ఎవరితో అయితే కుదురుతుందో ఆ అబ్బాయి మళ్లీ గుడియాని పెళ్లి చేసుకుంటాను అని అడుగుతాడు. నాకు నీలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఏమాత్రం లేదు. నువ్వు నన్ను కాదు, నా అందమైన ముఖాన్ని మాత్రమే ఇష్టపడుతున్నావు. రేపు నా ముఖం మీద మళ్ళీ మచ్చలైతే మళ్ళీ నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావు. అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకోను. గుడియా ఒక నిర్ణయం తీసుకుంటుంది. ముందు తన కాళ్ల మీద తను నిలబడాలి అని, ఆ తర్వాతే పెళ్లి చేసుకుంటాను అని. ఫ్రెండ్స్, ఈ కథ నుండి మనం తెలుసుకున్నదేంటంటే అమ్మాయిలందరూ పెళ్లికి ముందే తమ భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలి. ఎందుకంటే పెళ్లి తర్వాత అబ్బాయి ఇంటివాళ్లు ఏదో ఒక కారణంతో వదిలేసినా తమ జీవితాన్ని స్వతంత్రంగా గడపగలుగుతారు.